నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. తిరుపతి విమానాశ్రయం నుంచి గల్ఫ్, షిరిడి లాంటి ప్రాంతాలకు విమాన సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరుని కేంద్ర మంత్రి ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఈవో బాపిరెడ్డి, చైర్మన్ కొట్టే సాయిలు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దేవస్థానం వేద పండితులు కేంద్ర మంత్రిని ఆశీర్వదించి స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులను పెంచే ఆలోచనలో ఉన్నామన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లే విమాన రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, దేశంలో ఉన్న విమానాశ్రయాల్లో మరింత సౌకర్యాలను కల్పిస్తామన్నారు. అలాగే ఈ కాళహస్తి నియోజకవర్గంలోనే మా తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ కూడా నిన్న మేము స్థానికంగా రివ్యూ చేసిన తర్వాత మాకు ఈ సందర్భంగా తెలిసింది ఏంటంటే, మొట్టమొదటిసారి తిరుపతి ఎయిర్పోర్ట్ చరిత్రలో ఒక సంవత్సరంలో 10 లక్షల మంది యాత్రికులు మొట్టమొదటిసారి జరిగింది. అంటే ఏప్రిల్ 1 నుంచి క్రిందటి సంవత్సరం, ఈ మార్చి 31 ఇంకా రాలేదు, ఇంకో నెల రోజులు కూడా గడువు ఉంది మనకి. ఈ లోపలే 10 లక్షల మంది యాత్రికులు ఈ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు జరిగాయి. ఇది మొట్టమొదటిసారి జరిగింది. అంటే ప్రయాణికులు కూడా తిరుపతి కానీ, ఈ ప్రాంతానికి కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ని వినియోగించుకొని ఏ రకంగా పెరుగుతుందనడానికి అదొక ఉదాహరణ. చాలా ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. గుడిమల్లం ఆలయం కూడా, దాని మీద కూడా ప్రత్యేకంగా ఇప్పుడు అది కూడా చాలామంది భక్తులు అక్కడ కూడా వస్తున్నారు. అలా ఈ ఒక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, ఒక దివ్యమైనటువంటి ఆలోచనతో భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం, పర్యాటకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఒక ప్రముఖ కేంద్రంగా మన తిరుపతి సరౌండింగ్ ఇదంతా కూడా జరిగింది. అందుకనే నేను కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అదనంగా కనెక్టివిటీ నిన్న మాట్లాడుకున్నప్పుడు మేము చూసాం. మేజర్ పట్టణాలకన్నిటికీ ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత ఢిల్లీకి కూడా డైరెక్ట్ ఫ్లైట్ కూడా వేయించడం జరిగింది. ఇప్పుడు మిగిలినటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు మనకి షిరిడి, వారణాసి, అయోధ్య ఇలాంటివి ఏవైతే మిగిలినటువంటి కేంద్రాలు ఉన్నాయో దానికి ఇక్కడ నుంచి నేరుగా ఫ్లైట్లు వేయాలనే ఆలోచనతో భవిష్యత్తులో నా కృషి ఉంటుంది. దానికి మించి ముఖ్యంగా ఇక్కడ చాలామంది కార్మికులు ఉన్నారు, గల్ఫ్ ఏరియాలో పనిచేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయాలని దాని మీద కూడా నేను దృష్టి పెడుతున్నాను. దానికి స్థానికులు కూడా ఎంతో మంది నాకు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఇక్కడ నాయకులు కూడా నాకు వచ్చి రిప్రజెంట్ చేసినప్పుడు దాని గురించి ప్రస్తావించడం జరిగింది. దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాను. తిరుమలలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు అద్భుతంగా ఉందని, భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీని విమానాశ్రయాల్లో సద్వినియోగం చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ధ్వజస్తంభం వద్ద నమస్కరించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా వెంకయ్య చౌదరి తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. మంత్రి వెంట మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. भगवान
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ భూపాల్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. వెంకటేశ్వర క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி எச்சரிக்கிறது. ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. नमो वेंकटेशाय। भक्तों को सूचना, तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. నమో వెంకటేశాయ. భక్తர்களுக்கு அறிவிப்பு. எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత బ్యాగులను ఉపయోగించాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఈ రోజు అనంతపురంలోని పాత ఊరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అక్కడున్న షాపులను పరిశీలించి ప్లాస్టిక్ బ్యాగులు వాడరాదని సూచించారు. అదేవిధంగా ప్రజలతో కార్యక్రమం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చడమే తమ లక్ష్యమని, దుకాణదారులు ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగించరాదని తెలిపారు. సంకల్పానికి కట్టుబడి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా సార్ కొంటానట. చూడమని అట్లా ఒకసారి కత్తి స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ వేస్ట్ అనే కార్యక్రమంలో భాగంగా కౌంటర్ పెట్టి ఉన్నాము.
ఈ వేస్ట్ అని సెపరేట్గా ఎవరన్నా తీసుకొని వచ్చి దాంట్లో వేసేయండి. ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ పరికరాలన్నీ కలెక్ట్ చేసి వాటిని కూడా ప్రాసెసింగ్ చేసి రీయూజ్ ఇది ప్రధానమైన ఉద్దేశం అండి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఈగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆకే రవికృష్ణచే ఈగల్ వార్షిక నివేదిక 2025కు సంబంధించిన పత్రికా సమావేశం విజయవాడ జిల్లా ఈగల్ ఆఫీస్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ఐజీపీతో పాటు ఈగల్ ఆపరేషన్స్ ఎస్పీ కెఎం మహేశ్వర్ రాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం జీవో ఎంఎస్ నెంబర్ 145 తేదీ 28/11/2024 ద్వారా ఏర్పడిన ఏపీ ఈగల్ వ్యవస్థ వార్షిక నివేదిక 2025ను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారని తెలిపారు. ఆపరేషన్ చైతన్యం జీరో కల్టివేషన్ మోడల్ కింద అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు ఉపగ్రహ, డ్రోన్ నిఘా మరియు ఇంటెలిజెన్స్ ఆధారిత భూస్థాయి ఆపరేషన్లు చేపట్టి గంజాయి సాగు నిర్మూలించామని, గిరిజన రైతులకు పునరావాసం మరియు ప్రత్యామ్నాయ జీవనోపాధి మద్దతు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల పరిసర 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003, 5, 8, 7, 2025 నుంచి 31/1/2026 వరకు 45,200 దుకాణాలను పరిశీలించి 47,441 కేసులు నమోదు చేసి 72.92 లక్షల జరిమానా విధించామని తెలిపారు. Tobacco is a key gateway drug. Once in adolescent age somebody addicted to this tobacco, they may graduate to ganja and other synthetic drugs. So we are addressing this problem. Almost all 40,000 shops have been verified, and in Quatta Act 70 lakh rupees of fine has been imposed on these particular things. And Eagle Andhra Pradesh Police and other departments also working closely for this cause. Similarly, Operation Garuda addressed to control the opioid abuse in the state of Andhra Pradesh. And the main aim is that we are requesting all the medical associations, medical shops to start H1X registers as per Drugs and Cosmetics Act 1940. Similarly, Operation Eagle on trains, because in Andhra Pradesh we achieved zero cultivation. We are getting ganja from Orissa state, from Koraput and Malkangiri. We are coordinating with ANTF Orissa also. And we have established Andhra Pradesh Police and Eagle established almost 85 checkposts in entire state, and we are closely monitoring. And another key appeal: every mother is a brand ambassador of Eagle. We are appealing every mother, if ganja enters into your area, your home or your college or school, any place, please call 1972. Call Eagle 1972. This is the key campaign. And similarly, we are appealing each and every student, because the ganja and other drugs, it may give money to anti-social elements. Anybody who loves his country, they will not touch the drugs. So we are appealing youth also, and we are asking each and every citizen of the state to support Eagle and the cause of the Eagle. Thank you. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎస్ గిరిధర్ కుమార్ కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా భీమవరం ఆర్టీసీ గ్యారేజీ ఆర్ఎం కార్యాలయం ఆవరణలో కార్యాలయ ఉద్యోగులు శనివారం పిచ్చి మొక్కల్ని, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి ఉద్యోగులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డిపిటిఈఓ గిరిధర్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద కార్యక్రమ నిర్వహణలో ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు అంతర్రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని ఎన్జిఓ కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో
పాల్గొన్న నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ సిబ్బంది మరియు విద్యార్థులు స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కాలనీలోని పిచ్చి మొక్కల్ని తీసివేశారు, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవన్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రతపై ఎంత శ్రద్ధ పెడతారో పరిసరాల పరిశుభ్రతపై కూడా అలాగే శ్రద్ధ వహించి నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ నంద్యాల పట్టణంగా మార్చడంలో మున్సిపల్ సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుందని, తద్వారా రాష్ట్రం దేశం బాగుంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మన పరిసర ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ కూడా స్వచ్ఛతపై అవగాహన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంగరంగ వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవం రాయచోటి పట్టణం పురవీధిలో కొనసాగింది. మేళతాళాలు, కోలాటాలు, కన్నడ భక్తులు, రాయచోటి భక్తుల నడుమ స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ రథోత్సవంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయలసీమ జిల్లాల నీటి అవసరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకత, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి అంశాలపై మార్చి 1న మైదుకూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తెలిపారు. శనివారం మైదుకూరులో ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సిపిఐ నాయకులు విడుదల చేశారు. రాయలసీమలో శాశ్వత కరువు నివారణకు గాలేరు, నగరి, హంద్రీ నీవా 2వ దశ, తెలుగు గంగ, రాజోలి ప్రాజెక్టులతో పాటు పంట కాల్వల పూర్తి, ప్రతి గ్రామానికి త్రాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలు పెద్ద ఎత్తున సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్దేశించిన రాజోలి రిజర్వాయర్ కూడా చాలా కీలకమైనటువంటిది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం పాలక ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం వల్ల రెండో దశ పనులు ముందుకు సాగడం లేదు. పూర్తయినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటిలో అరాకొరగా నీళ్లు ఉన్నా కూడా వినియోగించుకునే పంట కాలువల వెసులుబాటు లేకపోవడం అనేటువంటిది ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడుతున్నటువంటి నేపథ్యంలో, మరోవైపు తెలంగాణలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, రాయలసీమ ఎత్తిపోతల పథకము నేను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపించిన ఘనత నాకే దక్కుతుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తే దానిపైన స్పందించాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోగా రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి కారుకూతలు కూస్తూ ఉన్నాడు. తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో, మంత్రులతో మాట్లాడిస్తూ ఉన్నాడు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు లాంటి వాళ్ళు కూడా దీనిపైన కామెంట్ చేయడం, మాట్లాడడం అంటే రాయలసీమను ఏం చేయదలుచుకున్నారు, రాయలసీమ ప్రాజెక్టును ఏం చేయదలుచుకున్నారు అనేటువంటి ప్రశ్న ఇవాళ తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో, ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఈ గాలేరు నగరి రెండో దశ నుంచి హంద్రినివా రెండో దశకు ఇక్కడే కడప జిల్లా నుంచే స్టార్ట్ అవుతుంది. దానికి కూడా ఇవాళ పోతిరెడ్డిపాడు రెగ్యులేటరు వెనకచెర్ల, తద్వారా నిప్పులవాగు నుంచి కుందు నది గుండా రావాల్సినటువంటి ఒక భాగం అయితే, తర్వాత గాలేరు నగరి ప్రధాన కాలువ నుంచి ఇవాళ సర్వరాయ సాగర్ దాటుకొని అక్కడి నుంచి ఏమంటారంటే ఇక్కడ చక్రాపేట దగ్గర ఉన్నటువంటి కాలేటి వాగు అనేటువంటి అక్కడి నుంచి వెలిగల్లు ప్రాజెక్టు, తద్వారా హంద్రిని వాగు పోవాలి. రాయచోటి పట్టణంలో రేపు జరగబోయే శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పార్వేట కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు. పార్వేట ఉత్సవం నిర్వహణపై రాయచోటి పట్టణంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి హిందూ, ముస్లిం సోదరులను ఆహ్వానించి భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వదంతుల నివారణపై పోలీసు అధికారులు దిశానిర్దేశాలు ఇచ్చారు. ఇరు వర్గాల నుంచి సూచనలు తీసుకుని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాళ్ళని కొద్దిగా కట్టడి చేస్తే సరిపోతుంది సార్. అంతేకాకుండా ఒకరి మనోభావాలను ఒకరు అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము, పక్కన వాళ్ళ విషయం కూడా ఆలోచించి అక్కడ మసీద్ దగ్గర వెళ్ళినప్పుడు లేదంటే ఇది రిక్వెస్ట్ అనుకోండి సార్, ఆ ఏరియాలో కొద్దిగా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంది. మనం అక్కడ ఉండే ముస్లిమ్స్లో ఇంతకుముందు కూడా సాంప్రదాయంగా వస్తుంది. గుడి నుంచి ఏదైనా అక్కడికి ఎవరైనా ఈ తీసుకొని పోతే అక్కడికి వాళ్ళు స్వీట్స్ ఇవ్వడము, తర్వాత వచ్చేసి షర్బత్ ఇవ్వడము, ఇది ఆనవాయితీగా ఉండింది. ఎప్పుడు కూడా ఇది పెద్దగా ఫోకస్ అయ్యేది. అదే పనిగా అది ఏదైనా ఫోకస్ అయినప్పుడు కొంతమంది వల్ల అది కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ డీజే ఏదైనా తగ్గిస్తే, డీజే దాన్ని లేకుండా చేస్తే మంచిదని నా అభిప్రాయం సార్. అంతేకాకుండా ఆ మసీద్ ముందర కొద్దిగా ఇప్పుడు ఎట్లుందంటే ఒక అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ అయింది. హిందూ ముస్లిమ్స్లో బాగా టర్మ్స్ కలిసినాయి. ఏదో సీనియర్స్ ముందు కొన్ని ఉండొచ్చు, ఇప్పుడు బాగా అందరిలో మంచి టర్మ్స్ కలిసినాయి. బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఉన్నామనే అభిప్రాయం ఉంది. ఏదైనా ఈ డీజేని కొద్దిగా కంట్రోల్ చేస్తే సార్, మసీదు ముందర ఈ సౌండ్స్లో ఏదైనా కొద్దిగా చేసి మేము కూడా వాళ్ళతో పాటు ఉంటాము. ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఏరియా, ముస్లిం ఏరియా బయట వస్తుందో అక్కడి నుంచి అక్కడ పోయి విగ్రహం వరకు మేమందరం కొంతమంది ఒక 10 మందో 15 మందో. కడప జిల్లా వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయంలో శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ వేడుకలను నిర్వహించడంతో పాటు ఆలయాన్ని ప్రారంభిస్తున్నట్లు నందీశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. నందిపల్లి గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వం దాతల సహకారంతో నూతనంగా నందీశ్వర ఆలయాన్ని నిర్మించారు. గత ప్రభుత్వంలో 6 కోట్ల రూపాయలు ఖర్చు కాగా వాటిలో గత వైసీపీ ప్రభుత్వం 1.80 కోట్లు, దాతల నుంచి 70 లక్షలు వచ్చినట్లు ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో 23వ తేదీన 27వ తేదీ వరకు నందీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆలయ ప్రారంభం మొదటి రోజున 23వ తేదీన గణపతి పూజ, యాగశాలలు ప్రవేశం, మృత్యుంగ్రహణం,
అంకురారోపణం, అగ్ని ప్రతిష్ట, 24న ప్రాతకాల పూజ, లక్ష్మీ గణపతి హోమం, మూలమంత్ర హోమంలు, 25న మహారుద్ర హోమం, గ్రామోత్సవంతో పాటు నందీశ్వరుడికి మహానీరాజనం, కోటి దీపోత్సవం, 26న కంచి పీఠాధిపతుల జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిగల్ ఊరేగింపుతో పాటు యంత్ర పరీక్షలు, విగ్రహ ప్రతిష్ట, ధ్వజాశిఖర ప్రతిష్ట, కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 27న రుద్రాభిషేకం చేయడంతో పాటు శివపార్వతుల శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన వైసీపీ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కూటమి నాయకులు ఆకాంక్షించారు. కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నాయకులు పూజలు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సుంకర శ్రీనివాసులు కలిసి దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కాళ్లకు చెప్పులు ధరించి ప్రదర్శించడాన్ని వారు తప్పుబట్టారు. దేవుని పట్ల వారికున్న భక్తి ఇదేనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడతారని స్పష్టం చేశారు. తిరుమలలో లడ్డూ విషయంలో కల్తీ చేసి కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మన భారతదేశమే కాదు విదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి అంటే పవిత్రత, భక్తి శ్రద్ధలతో అందరూ ఆయనను పూజిస్తూ ఉంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామిని చిత్రపటాన్ని కౌన్సిల్లో చెప్పులేసుకొని తీసుకొని పోవడం చాలా దారుణం. దాదాపు నెల రోజుల నుంచి కల్తీ నెయ్యి విషయంలో కూడా సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా తెలియజేసినా కూడా ఏ విధంగా కల్తీ జరిగిందని, ఏదైతే సంస్థలు సరఫరా చేసినాయో పాలే సరఫరా చేయలేదు ఆ సంస్థల కంటే, అట్లయితే పాలే సరఫరా చేయనప్పుడు కల్తీ నెయ్యి ఎక్కడుందని వాళ్ళను దొంగ తిరుగు మాటలు మాట్లాడడం, ఏదైనా తప్పుని కప్పుపించుకునేటట్టు ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఈవెన్ వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళు ఈ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారంటే చాలా దారుణం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరూ గమనించాలా. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా వైసీపీ నీచ రాజకీయాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భాష, గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మాటలు మహిళలను కించపరిచే విధంగా మంత్రులు సైతం, ఎమ్మెల్యేలు సైతం ప్రయత్నం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల కుట్రలన్నీ చేస్తూ వాళ్ళ సభ్యులతో రాష్ట్రంలో విధ్వంసం. మొన్న జరిగిన అంబటి రాంబాబును చూసాం. కావాలనే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి గారి మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులను, అదేవిధంగా బీజేపీ కానీ జనసేన శ్రేణులను, కూటమిలో ఉన్న ప్రతి కార్యకర్తను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళే రెచ్చగొడతారు, వాళ్ళే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారు. ఈ అరాచకానికి భగవంతుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వాళ్ళకి శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సుబ్బారెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన శ్రీనివాస్ గారు, మిగతా 3 పార్టీల శ్రేణులు అందరం కూడా వచ్చాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేయాలి. వీళ్ళ మీద, వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద ఫిర్యాదు చేయాలి. శాసన మండలిలో వాళ్ళు చేసిన అరాచకం రాజ్యాంగ విరుద్ధం. ఒక పవిత్రమైన రాజ్యాంగ సభలో దేవుడిని తీసుకొని చెప్పులు వేసుకొని కింద పడేసి
వెంకటేశ్వర స్వామి ఫోటోలు కింద పడేసి కాళ్ళతో తొక్కుకుంటా పోతున్నారంటే ఏ విధంగా దేవుణ్ణి అపవిత్రం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి గమనించాలి ప్రజలందరూ కూడా. అందుకే ఈరోజు అందరం కూడా కడప తిరుమల తొలిగడప వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చాం. స్వామి, ఈ రాష్ట్రాన్ని వాళ్ళ కుట్రల నుంచి మీరు కాపాడండి, వాళ్ళు చేస్తున్న అరాచకం నుంచి కాపాడండి. భారతీయుడు కూడా ఇండియా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకాలను జిల్లాలో లక్ష్య సాధన దిశగా ముందుకెళ్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి సానుకూల ప్రజా దృక్పథం, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, ఎస్సీ కార్పొరేషన్ రుణాల రికవరీ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేరుగా రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరవగా, స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్ నుంచి జిల్లా జేసీ డాక్టర్ నిధి మీనా హాజరయ్యారు. జిల్లాలో చేపడుతున్న సోలార్ ప్రాజెక్టు పనులు లక్ష్యం మేరకు త్వరితగతిన పూర్తి చేయగలుగుతున్నామని సీఎస్ కు వివరించారు. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కడప కలెక్టరేట్ ప్రాంగణంలోని 0 బ్లాక్ లో స్వచ్ఛ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తమ తమ కార్యాలయ పరిసరాల్లో స్వచ్ఛందంగా శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. బ్లాక్ లోపల మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ పద్మజ, ఆర్జేడీ కార్యాలయ సిబ్బంది, పిఆర్ఓలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన వాకిలి, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, మనమంతా మమేకమై కదలాలి. మన ఇల్లు, మన వాకిలి, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, మనమంతా మమేకమై కదలాలి. కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక, కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక, కూకటి వేళ్లతో పెగిలే కర్తవ్యం పూనాలి. కలుపు మొక్కలా ఎదిగే కాలుష్యపు కోరలనిక, కూకటి వేళ్లతో పెగిలే కర్తవ్యం పూనాలి. కడప జిల్లాలో జెడ్పీ ప్రభుత్వ నిధులతో సొంత ఎస్టేట్ కు రోడ్లు వేసుకున్నారని, సర్వే నెంబర్ 56/1లో 5 ఎకరాలకు పాస్ బుక్లు పొందారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ఆరోపించారు.
రాజంపేట పట్టణంలో ఆయన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీటీడీ కళ్యాణ మండపం కోసం ఇచ్చిన 1.5 ఎకరాలను తర్వాత భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. అలాగే అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ వద్ద 5.6 ఎకరాలు, మిత్ర ఫౌండేషన్ పేరుతో 1 ఎకరం 15 సెంట్లు ఆక్రమణ జరిగిందని తెలిపారు. రాజంపేటలో వైసీపీ హయాంలో 1,00,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని, వాటిని వెలికితీసి పేదలకు పంచుతామని టీడీపీ నేత పేర్కొన్నారు. ప్రజల సొమ్మును, దేవుళ్ళ సొమ్మును కూడా దోచుకొని ఇవాళ తమ తప్పులు బయటపడుతున్నాయన్నటువంటి నెపంతో అల్లరి చేసేటటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంది. వైసీపీ వాళ్ళు చేసేటటువంటి గగ్గోలకి మేము కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాం. సాక్షాత్తు మీ వైసీపీ ఎమ్మెల్యే, రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో జడ్పీ నిధుల్ని, ప్రభుత్వ నిధుల్ని సొంత ఎస్టేట్లకు వేసుకోవడమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామిని మోసం చేయలేదా? మేము అక్రమాలు వెలుగులోకి తీసుకున్న తర్వాత చంపలు వేసుకొని కొంత సరిదిద్దుకోలేదా? తప్పు ఇక్కడ రుజువు కాలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా మీరు తప్పుల మీద తప్పులు చేసి ఎక్కడ మా బండారం బయటపడుతుందో అని చెప్పి ఇవాళ దేవుని పేరిట మీరు ఆందోళనలు, తర్వాత తప్పుడు ప్రచారాలు చేయట్లేదా? దొంగతనాలు చేసి దొంగతనం బయటపడిన తర్వాత కూడా మేము దొంగతనం చేయలేదని చెప్పేటటువంటి నిస్సగ్గు ప్రవర్తన అనేటువంటిది వైసీపీ వాళ్ళు మానుకోవాలి. ఇంకా మీరు మాట్లాడితే మీ అక్రమాలన్నీ కూడా ఇంకా చాలా బయటికి వస్తాయి. ప్రజా కోర్టులో ఇదే విధంగా మిమ్మల్ని ఆల్రెడీ శిక్షించి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇదే విధంగా మీరు ఆ తప్పుడు ప్రచారాలతో, గ్లోబల్ ప్రచారాలతో గనక ఇదే విధంగా కొనసాగిస్తే మీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేది నిజము అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.